మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక తెలంగాణ ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించడంతో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే క్షేత్రస్థాయిలో పనిచేసే కండక్టర్ల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. బస్సు నిండా మహిళలు ఉంటే వారికి జీరో టికెట్లు కొట్టడానికే సమయం సరిపోవటం లేదు. కానీ డిపో స్థాయిలో అధికారులు మాత్రం రూట్ కలెక్టర్లను తక్కువగా వస్తున్నారని, నగదు ఆదాయం ఇంకా పెంచాలని కండక్టర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఓసారి ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. బస్ నెంబర్ వచ్చేసి 0036 దేవపూర్ నుంచి వస్తున్నాం. మా బస్సులో దాదాపు 80 మంది దాకా ఉంటారు. మొత్తం లేడీసే ఉన్నారు. మన డిపార్ట్మెంట్ ఏమో డబ్బులే అని కండక్టర్ని వేధింపులకు గురి చేస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పండి అమ్మా. మొగలో ఉంటే చేయలేకుండా ఉన్నారా? మొగలోనా ఒక్కని 80 మందిలో నువ్వు తాత ఆయన మొగాడే. ఇద్దరు మొగోళ్ళు 80 మంది కండక్టర్లకు వేధింపులకు గురేసి నగదు డబ్బులు తెమ్మంటే ఎక్కడి చేస్తారు చెప్పండి. ఈ మహిళలకు పెట్టింది గవర్నమెంట్, మహిళలకు పెట్టింది బస్సు. ఆ కండక్టర్ నిజాయితీగా నౌకరీ చేస్తుండ్రు, కానీ కండక్టర్ ని వేధింపులకు గురి చేస్తుండ్రు. ఆఫీసర్లు కొంచెం అర్థం చేసుకొని కండక్టర్ కి ఇబ్బంది పెట్టకూడదు. మీరు ఇచ్చిందే పని చేస్తున్నాం మేము. ఇట్లు మీ శ్రేణి తిరుపతి. అక్కడ కండక్టర్ నవ్వుతూ మాట్లాడినా అండ్ బస్ లో వెళ్తున్న మహిళలు నవ్వుతూ మాట్లాడినా ఆవేదన మాత్రం నిజం. సో కండక్టర్లకు సంబంధించి వేధిస్తున్నారు అంటూ కూడా ఆయన ఆవేదపూర్వకంగా ఇటు పూర్తిగా కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మీరు బస్ లో చూస్తే మొత్తం 80 మంది మహిళలు ఉన్నారు. 80 మంది మహిళల్లో 2 మాత్రమే పురుషులు ఉన్నారు. అంటే ఆ టికెట్ కట్ చేయడం జస్ట్ 2కి మాత్రమే వస్తుంది. ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా ఫ్రీ టికెట్ తోనే బస్సు వెళ్లాల్సిన పరిస్థితి. సో మంచిర్యాల డిపోకు చెందిన కండక్టర్ ఆవేదనే అది. దేవాపూర్ నుంచి వస్తున్న బస్సులో మొత్తం 80 మంది ప్రయాణికులు ఉంటే అందులో కేవలం 2 మాత్రమే పురుషులు ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందులో ఆశ్చర్యం లేకపోయినా సరే ఆలోచించాల్సిన విషయం మాత్రం ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే వారు జీరో టికెట్లు ఇస్తూ నిజాయితీగా డ్యూటీ చేస్తున్నారు. అలాంటప్పుడు కలెక్షన్లు తక్కువగా వచ్చాయని డిపార్ట్మెంట్ అధికారులు వాళ్ళను వేధిస్తే డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు? ఇది మేజర్ క్వశ్చన్. ఎవరైతే కండక్టర్స్ ను డబ్బులు ఎక్కువ తీసుకురావాలని అడుగుతున్నారో వాళ్ళైనా ఒకసారి ఆలోచించుకోవాలి. ఉచిత బస్సు పథకానికి సంబంధించి ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యానికి నిధులు రిలీజ్ చేస్తున్నప్పటికీ కూడా దిగువ స్థాయి అధికారుల వేధింపులు మాత్రం అస్సలు ఆగటం లేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఓవైపు ప్రయాణికుల తాకిడితో శారీరకంగా శ్రమిస్తూ ఉంటే మరోవైపు కలెక్షన్ల టార్గెట్ పూర్తి చేయాలంటూ అధికారులు తెస్తున్న మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామంటున్నారు. ఉన్నత అధికారులు స్పందించి కండక్టర్ల పరిస్థితి అర్థం చేసుకోవాలని, ఈ టార్గెట్ల ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన పని వాతావరణాన్ని కల్పించాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఈ పథకం అమలులో బస్సులో పురుషులు ప్రయాణించడం తీవ్రమైన ఇబ్బందికరంగా మారిపోయిందని పురుషులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సులన్నీ మహిళా ప్రయాణికులతో ఫుల్ అయిపోతూ ఉండటంతో, రద్దీ విపరీతంగా ఉండటంతో మగవాళ్లు టికెట్ డబ్బులు చెల్లించే వెసులుబాటు ఉన్నా సరే బస్సులు ఎక్కలేని పరిస్థితి నెలకొంది. దీంతో సీట్లు దొరక్క ప్రయాణం సాగక పురుషులు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా బస్సులో నగదు ఇచ్చి టికెట్ కొనే పురుషుల సంఖ్య బాగా తగ్గిపోయింది. మొత్తానికి మహాలక్ష్మి పథకం మహిళలకు ఎంతో మేలు చేస్తున్నప్పటికీ కూడా ఆర్టీసీ సిబ్బంది సాధారణ పురుష ప్రయాణికుల పరంగా కొన్ని రకాల ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. సో అంతకు ముందు ఇటు సీట్లను కేవలం మహిళలకు మాత్రమే రిజర్వ్ చేస్తూ పెట్టేవాళ్ళు. మేబీ ఇప్పుడు మగవాళ్లకు మాత్రమే ఈ సీట్లు అంటూ కేటాయిస్తే మరీ మంచిదేమో. మహాలక్ష్మి పథకాలు లాంటి పథకాలు ఇటు వచ్చిన తర్వాత మరి ప్రభుత్వాలు ఇటు మగవారి గురించి కూడా ఆలోచించాలి. వారు కూడా కంప్లీట్ గా బస్సులను వదిలేసి ఆటోలు మెట్రోలు పట్టుకొని వెళ్ళడం కష్టం. కాబట్టి బస్సులు ఉన్నా వాళ్ళు టికెట్ కొనగలిగినా కూడా సీటు దొరకదు వాళ్ళకి, లేకపోతే కనీసం ఎక్కడానికి స్పేస్ కూడా దొరకట్లేదు. సో ఇది ఒక బస్ కండక్టర్ ఆవేదన. అట్లానే మగవాళ్ళకి సంబంధించి కూడా బస్సులు ఎక్కలేకపోతున్నారు. కాబట్టి ఈ దిశగా ఒకసారి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. అండ్ బస్ కండక్టర్లను ఎవరైతే వేధిస్తున్నారో కలెక్షన్లు ఎక్కువగా తీసుకురమ్మని వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాలి. పూర్తిగా ఆడవాళ్లే ఎక్కుతున్నప్పుడు కలెక్షన్స్ ఎట్లా సాధ్యం అవుతాయి?